షై సర్కారు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద సిటు విచారణ జరిపిస్తున్నది కదా. అయితే అది సిటు విచారణ కాదట, చిట్టి నాయుడు విచారణ అట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఎవరో కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ అంటుండు. ఈనుండ్రు మీరు కూడా. అయ్యా, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీ కారు కూతలు సురువు చేయండి. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టి నాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఇంకా మస్తుగానే అన్నాడు ఈనుండ్రి. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అయిపోలేదు మొత్తం ముచ్చటి నుండి. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టాం. అయ్యా, మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి షై సర్కారు శునకానందం పొందేందుకే మీ కారు పార్టీ లీడర్లను బదనాం చేస్తుందని అనబడితిరి. మీరు తప్పు చేయనప్పుడు విచారణకు పోయేందుకు ఏమైతుంది సారు? మీ ముచ్చట ఎట్లున్నదంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టే ఉన్నది. తప్పు అనేది ఏలేదు. కారు పార్టీ రక్తంలోనే అక్రమాలు అనేటివి లేవు, కమిషన్లు అనేటివి తీసుకోము, ఫోన్ ట్యాపింగ్ అనేది చేయలేమని ఇంత కాయిస్గా చెప్తుండ్రు. కాబట్టి విచారణకు వచ్చి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు సమాధానాలు చెప్పుండ్రి. మీరు చెప్పే జవాబులు నివోద్దే అయినప్పుడు సర్కారు ఏం చేస్తుంది, ఎవరు ఏం చేస్తారు సారు? నిప్పులేందే పొగ పుట్టది, తప్పు చేయనిదే ఇట్లా విచారణలో ముంగడ పడాయి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.